శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం రోజున మనం కనుక ఈ ఒక్క దీపాన్ని వెలిగించాము అంటే మనకు ఉన్నటువంటి ఎటువంటి దిష్టి దోషాలతో పాటు నరదిష్టి నరఘోష శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ శ్రీకృష్ణాష్టమి పర్వదినం రోజున స్వామివారిని పూజించి నిండు మనసుతో సంకల్పించుకొని ఆ కృష్ణ పరమాత్ముని ముందు ఆవునేతి దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో మన మనసులోని కోరికను చెప్పుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను పలహారాలను సమర్పించాలి. వీటిలో ముఖ్యంగా వెన్నముద్ద అటుకులు ఉండేలా చూసుకోవాలి. కాస్తంత పాలలో అటుకులను నానబెట్టి బెల్లం ముక్కను వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే ఎక్కువ మంది అటుకుల పాయసాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా మీకు నచ్చిన విధంగా స్వామివారు మెచ్చే విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఖచ్చితంగా ఆవునేతి దీపాన్ని వెలిగించి స్వామివారికి హారతిని ఇవ్వండి.